గాంధీ ఫ్యామిలీని కేసులతో వేధిస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజ్య సమితి అని రేవంత్ కామెంట్. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంపై అనుమానాలు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించండి. ఓటుకు నోటు కేసు ఆధారాలు మాయం చేసేందుకేనన్న కేటీఆర్. ఎంఐఎం కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీని ఓడించాలనుకుంటున్నారు. ఎంఐఎం గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరన్న బండి. తమిళనాడులో 8% కమ్మవారున్నారు. అంతా కలిస్తే ప్రభంజనమే. మనకు న్యాయం చేసే పార్టీకే మద్దతివ్వాలన్న కుసుమకుమార్. కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కంప్లైంట్. తాండూరు సభలో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణ. సింగరేణిని బీఆర్ఎస్ దోచుకుంది. బీఆర్ఎస్ పాలనలో స్కామ్లు తప్ప స్కీమ్లు లేవు. సింగరేణి వాడల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్న ప్రేమ్ సాగర్ రావు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడెక్కడున్నారు? మా అభ్యర్థులు పార్టీలు మారబోరన్న రామచంద్రరావు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. తెలంగాణలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ కు ఢోకా లేదన్న ఉత్తమ్. లడ్డూలో వాడింది నెయ్యి కాదని సిట్ రిపోర్ట్ లో తేలింది. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు. వేరే నెయ్యి వాడినట్లు వారే చెప్పారన్న కందుల దుర్గేష్. తిరుమల లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు. తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న నాదెండ్ల. కూటమి సర్కార్ను ప్రజలే గద్దె దించుతారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి సర్కార్పై కాకాణి ఆగ్రహం. ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. పనిచేసే వాళ్ళందరికీ పదవులు దక్కాలి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు. తమిళనాడులో జగన్ పర్యటన. తమ బంధువు కుమారుడి వివాహానికి హాజరు. టీవీకే విజయ్తో కలిసి వేడుకలో పాల్గొన్న జగన్. అన్నవరంలో భక్తుల మధ్య ఘర్షణ. ప్రసాదం కౌంటర్ దగ్గర తోపులాట. క్యూ లైన్ లో పరస్పరం దాడి చేసుకున్న భక్తులు. భవిష్యత్తులో ప్రముఖ దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంపై ప్రశంసలు. ఉత్తర దక్షిణ సాధువులను కలుపుతుందన్న హర్షానంద మహారాజ్. మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తాం. రాయ్పూర్ లో అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం. తీవ్రవాదంపై పోరు సత్ఫలితాలిచ్చిందన్న కేంద్ర హోంమంత్రి. పాకిస్తాన్ ఏజెంట్ తో గౌరవ్ గొగోయ్కి సంబంధాలు. అసోం సీఎం హిమంత ఆరోపణలు. సీఎం భూముల వ్యవహారాన్ని బయటపెట్టినందుకేనన్న గౌరవ్. 75 ఏళ్లు నిండినా పదవిలో కొనసాగుతున్నా వైదొలగాలని ఎప్పుడు కోరినా సిద్ధంగా ఉంటా. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. కారులో 3 డెడ్ బాడీలు. ఒక మహిళ, 2 పురుషుల మృతదేహాల గుర్తింపు. దర్యాప్తు చేస్తోన్న ఢిల్లీ పోలీసులు. నెల్లూరు జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం. నిద్రమాత్రలు మింగిన జ్యోతి. వింజమూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు. ఏపీ కర్ణాటక సరిహద్దులో రోడ్డు ప్రమాదం. శ్రీనివాసపురం దగ్గర బొలేరో బోల్తా. 3 దుర్మరణం. హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ అరోన్ జార్జ్. ఘన స్వాగతం పలికిన అభిమానులు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత్. నేపాల్ పై ఇంగ్లాండ్ విజయం. ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో గెలుపు. ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన నేపాల్ బ్యాటర్లు.